వెరీ హ్యాపీ సినిమా చూసి మాకు మంచిగా ఇది చేస్తున్న వాళ్ళకి కూడా చాలా 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 థ్యాంక్స్. ఈ వీకెండ్ మేము ముందుగానే చెప్పినట్టు ఖచ్చితంగా నవ్విద్దామనే ప్రయత్నంతో సినిమా అండి. సో చూడండి వాళ్ళు ఉంటే చూడండి, హ్యాపీగా 2 గంటలు నవ్వుకుంటారు, ఎక్కువ ఆలోచించక్కర్లేదు, సరదా సరదా క్యారెక్టర్లతోనే సింపుల్గా అయిపోయే సినిమా. అండ్ ఫస్ట్ ఆఫ్ యూత్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి అందరికీ యూత్కి. అండ్ సెకండ్ ఆఫ్ ఫ్యామిలీస్కి బాగా నచ్చింది. ముఖ్యంగా టౌన్స్ నుంచి మాకు చాలా మంచి రిపోర్ట్ వచ్చిందండి, మంచి ఫుల్స్ చూస్తున్నాం. సో అది వీక్ అంతా కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ యూఎస్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లోనే ఒక హైయెస్ట్ మెంబర్ ఇచ్చారు ఫస్ట్ డేకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీమ్ మా సినిమాకి వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ, నయన్, సత్య గారు, బ్రహ్మాజీ గారు, ప్రవీణ్ గారు, అందరికీ మురళీ శర్మ గారు, అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ టెక్నీషియన్స్ వస్తే సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ మన రాధన్ గారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మారుతీరావు ఒంగోలులో ఉన్నాడు, సినిమాలో వస్తున్నాడు. సో థ్యాంక్ యూ మారుతి. అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు, చాలా చాలా హ్యాపీ అండి మీ గురించి. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మేము సడన్గా సినిమా ఫాస్ట్గా రిలీజ్ చేయాలి అనే థాట్కి రావడానికి గల కారణం డిసెంబర్ ఆ టైంకి మన సినిమా అంతా సంహౌ లీక్ అయిపోయిందండి. సినిమా లీక్ అయిపోయింది. లీక్ జరిగిపోయింది, ఎలా జరిగిందో తెలియదు. బట్ పొద్దున్నే లేచేసరికి సుబ్రహ్మణ్యం గారు ఫోన్, సార్ ఇలాగా లీక్ అయిందని నాకు అర్థం కాలేదు. ముందు లీక్ అవడం ఏంటి అని. ర్యాండమ్గా లీక్ అయిన సినిమా ఎలా అయిందో తెలియదు. దాన్ని కంప్లైంట్ రూపంలో దీని రూపంలో అన్ని పెట్టాం. బట్ అది అప్పటికే కొంచెం స్ప్రెడ్ అవ్వడం వల్ల విపరీతమైన టెన్షన్ అందరికీ. పూర్తవలే సినిమా హాఫ్ బేక్డ్గా ఉంది, ఎలాగా ఏం చేయాలి, ఇది బయటికి చెప్తే అది వేరే విధంగా వెళ్తుంది. సో ఆ యాంటీ పైరసీ వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి చాలా ధైర్యంగా మీరు నిలబడినందుకు, అండ్ చాలా తక్కువ టైం ఉన్నా కూడా సినిమాని పూర్తి చేసి మనం లాస్ట్ 10 days, ఒక వారం రోజులే ప్రమోషన్ కూడా మనకు టైం దొరికింది. అలాంటి గట్టి టైంలో కూడా ఆ ధైర్యంగా ఉండటం అనేది వెరీ ప్రౌడ్ అండి మీ గురించి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్, అది చాలా డేంజర్. ఇంతకు ముందు ఎగ్జాక్ట్లీ 6 months ముందు కూడా ఒక సినిమాకి ఇలా జరిగిందని మాకు తర్వాత వాళ్ళు మేము మాట్లాడుకుంటారు తెలిసినది కూడా పెద్ద సినిమా. సో అది మమ్మల్ని ఇబ్బందికి గురి చేసింది. బట్ ఆ టైంలో కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. నేను ఎంత సపోర్ట్ చేయాలో అంతవరకు మీకు సపోర్ట్ చేశానండి. సో ఏం కనబడింది మొత్తానికి బయటికి రాకుండా దాన్ని అరగట్టు మనం సినిమాని రిలీజ్ చేసాం. సో ఎవరన్నా సినిమా చూడడం వాళ్ళంటే ఇంకా చూడండి. నేను ముందుగా చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కోసం, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ కోసం, హ్యాపీగా 2 hours మంచి వీకెండ్లో స్ట్రెస్ అవుతుంది. సో ఇంకా చాలా బాగుంది. ఇప్పుడంతా ఇంకా మంచిగా రిసీవ్ చేసుకుని ఇంకా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు మంచి వచ్చింది, దాన్ని అందరూ సపోర్ట్ చేశారు. డే వరకు కంటిన్యూస్ చేశాను. అలా చేస్తేనే దీనికి అచీవ్ అవ్వగలిగింది. ఇమీడియట్ మొదలు పెట్టాను మార్కెటింగ్ కూడా. ఇంకా పూర్తిగా ప్లానింగ్ అది చేసుకోవడానికి మొదలెట్టాల్సి వచ్చింది. దానివల్లే మనకు చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా మనకి 2 సినిమాలు కూడా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది కూడా. ఓకే, ఇప్పుడు లీక్ అయినా కదా, లీకేజ్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలిసిన ఐడియా వస్తుంది. చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆల్రెడీ కేసులో ఉన్నది. సో మరి నేను చెప్పగలిగినప్పుడు తెలియదు. చెన్నై నుంచి అయితే ఇది పోలీస్ కంప్లైంట్ కానీ ఆ రోజు మన ప్రొడ్యూసర్ గారు వచ్చి బ్లాక్మెయిల్ మెసేజ్లు, మనం సాంబార్ పెట్టుకోవచ్చు అన్నీ ఉన్నాయి. బట్ ఇదేదో ఇది చేయాలి కాదు. ఫర్దర్గా మిగతా సినిమాలు ఇలా జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. ఇంకా నలిగిపోతాను కదా, 2 రోజులు కష్టపడినంత వేస్ట్ అవుతుంది. సో దాని మీద ఏమన్నా మరి ఏంటంటే మేము సినిమా అయిపోయిన తర్వాత అంటే మా ఎక్స్పీరియన్స్ కూడా మళ్ళీ ఒకసారి అన్నట్టు చెప్పి ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ప్రాబ్లం కారణం ఉండడానికి ప్రయత్నించాలి. బ్లాక్మెయిల్ అన్నది ఎంత అమౌంట్ అవుతో చెప్తున్నాను, ఏదో అనుకోండి.
ఈ కూడా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రిలీజ్ ముందు రోజు కూడా ఇది జరిగింది. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది వచ్చింది. ఆ విషయంలో అయితే చాలా చాలా అయిపోయారు. అలాంటి మమ్మల్ని ప్లానింగ్ చేయాలి. అదే అంటే ఈ ఇష్యూ చేపలు కానీ చాలా బాడీస్ ఉన్నాయి. ఇండస్ట్రీ మొత్తంలో ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంది? 100% ఓకే. సండే 9 నా ఫోన్ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వస్తే పడుతుంది ఫోన్ లిఫ్ట్ చేయండి ఒకసారి. అట్లీస్ట్ వాట్సాప్ చూడలేదు సార్. వాట్సాప్ చూస్తే మన సినిమా ఫస్ట్ కొత్త వచ్చేస్తుంది. ఏంటంటే తెలియదు అర్జెంట్గా మాట్లాడుకుంటే నా కొడుకు హైదరాబాద్ వాళ్ళు ఎన్ని ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతుంది. సండే కదా మార్నింగ్ మాకు బాయ్ ద్వారా పక్కన చూసినప్పటికీ మా కూడా తెలిసినట్టు ఒకేసారి నాకు కూడా బాడీ అంతా భూమి పెరిగిపోయింది. మనకి ఏం గుర్తుకొస్తుంది మా వయసులకి పిల్లలు మాట్లాడారు. పిల్లలు భవిష్యత్తు పిల్ల బయటకు వచ్చేది, నా కూతురు పెళ్లి చేయాలి, నా కొడుకుని చదువు చేయాలి అన్నది ఎంత కళ ఉందో అలా ఏం కనబడదు. రైట్గా ఇబ్బంది చేసుకోవడం అని మా అబ్బాయి ఫోన్ చేయాలి అని పంపించాను. పంపితే వాడు తర్వాత దాన్ని ఎలా జరిగిందంటే మా యూనిట్ అంటే తెలియదా లాక్ ఏదైనా పంపించారు. ఎవరు పంపించారంటే ఎవరితో లాక్ అయితే అది బయటకు వెళ్ళింది. ఆ బయటకు వెళ్ళిపోవడం వల్ల అలా జరిగింది. చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. నాకు మళ్ళీ మొత్తం చూసి ఎలా వచ్చింది ఈ ఫోన్ నెంబర్ అయితే నాకు ఆ ఫోన్ నెంబర్ వచ్చిందంటే ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అని పట్టుకుని ఈ లోపల చాలా చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు. చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు సంజయ్ గారు సార్ మీరు ముందు కంప్లైంట్ పెట్టారు సార్. కంప్లైంట్ చేద్దాం మాట్లాడతాం రేపు రాసిస్తా ఉన్నాము. చంద్రశేఖర్ గారికి రిక్వెస్ట్ ఇచ్చాము. సోమవారం మనం ఏం చేయలేదు. సంజయ్ రావడం వల్ల సోమవారం ఏం చేయాలంటే మొత్తం ఆ రోజు అప్పుడు మేము టైటిల్కి అనౌన్స్మెంట్ చేయలేదు. దానివల్ల అందరూ చూస్తున్నారు. అప్పటికి 20,000 మంది 50,000 మంది చూస్తే విష్ణు గారు సినిమా కానీ టైటిల్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ రోజు మేము సరిపోయింది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి ఓటు తీసుకుంటే అలాగే డైలీ 4 పంపడం డైలీ 10 రోజులు 4 పంపడం అలా పంపితే చాలా డిస్టర్బ్ అయ్యాము మేము. దానివల్ల మళ్ళీ అదంతా కథ మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయవలసిన పని చాలా కష్టపడి మళ్ళీ స్పీడ్గా చేసి బయటకు వదలడానికి కారణం అందుకే నాకు ప్రొడ్యూసర్ గారు కూడా అర్థం చేసుకొని నన్ను క్షమించవలసింది కోరుతున్నాను. అతను కూడా మనకు ఇబ్బంది పెట్టాలని లేదు. ఛాంబర్ పెట్టడం కూడా నేను కొంచెం నా సినిమా చేసుకుంటారన్న వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. ఓకే సినిమా చూసి చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మీ డైలాగ్స్ చాలా స్పాంటినియస్గా ఉన్నాయి. అది కాకపోతే ఇది ఏ లైన్ రీచ్ అయ్యాలి కొంచెం ఇబ్బంది అయ్యేలాగా ఉంటున్నాను. ఇట్లా మరి సో ఇది ఓన్లీ మన కోసం చేసిన సినిమా. సో దాంతో ఆలోచిస్తాం. ఇంకా నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చే 3-4 సినిమాలు చాలా క్లియర్గా చాలా ఈజీగా ఉంటాయి. సో హ్యాపీగా చేయొచ్చు. సెటర్ కదా నేను ప్రవాస్ గారి మీ అందరికీ తెలుసు. సో ఈజీ కనెక్షన్ కోసం ఈరోజు మీ పార్టీ సందర్భంగా కూడా ఇప్పుడే లాంచ్ చేశారు. రెస్పాన్స్ కూడా అద్భుతంగా వస్తుంది. ఈ కంప్లీట్ వేరే జోనర్, అది వేరే జోనర్. సో అది కూడా బెనిఫిట్గా ఉండబోతుంది. అది ప్యూర్ థ్రిల్లర్ ఎగ్జాబ్ చేసే లేదు. మేము ఇప్పుడు ఇమీడియట్గా వచ్చిన తర్వాత ఊరు వెళ్ళిపోతున్నాం. ఈ 2 days ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వీక్ వస్తున్నాం. నేను మూవీ చూసాను, చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మీ పోర్షన్స్ చాలా బాగున్నాయి. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ వెళ్ళాము సినిమా చూసాం శ్రీరాములు అన్నారు. హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ ఆడియన్స్ తోటి? That experience, it was really overwhelming at one point. Like our whistles, our screams and claps. Every time experiencing the movie in theater is a different kind of, feeling. Okay. And yeah, చాలా హ్యాపీగా ఉన్నాను అది చూసి. లైక్ ఇంకా మేము టూర్కి వెళ్తున్నాం ఈరోజు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్ reactions and screams and whistles from the audience, I hope.
ప్రొడ్యూసర్ గారు టూర్కి వెళ్తున్నాం అని చెప్పలేదు జరిగింది. ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, ఏమేమి విజిట్స్ ఆల్ ది వెరీ బెస్ట్. క్వాలిటీ అనేది మిస్ అయింది అని చెప్పేసి కనపడుతుంది స్క్రీన్ మీద. అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ వల్ల మీరు హడావుడి చేయకుండా మీరు అనుకున్న కాన్సెప్ట్ లేదు యాక్చువల్గా దానివల్ల ఇబ్బంది కంటే కూడా సింపుల్ బ్రెయిన్తో మనం వర్క్ చేయడం లేదు, ప్రజలతో వర్క్ చేయడం లేదు. బేసిక్గా నా అన్ని కొంచెం లైఫ్ ప్రొవైల్ చేసుకుని పోయే ఇదే. సో దాని మీద కొంచెం ప్రొడ్యూసర్ సైడ్ కూడా ప్రజలు దానికి ఏదైనా మనకు వచ్చిన భయం అంటారు. దానివల్ల ఇంకా ఏమో చెప్పలేము, లేకపోతే మన హీరోనో తెలియదు, కానీ పీస్ఫుల్గా అయితే వర్క్ చేయలేదు. అలాంటి టైంలో నేను స్ట్రాంగ్గా ఉన్నారు అనే టాపిక్ గురించి చెప్పారు. నిన్న మార్నింగ్ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. అవును. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కాస్త గోల్డ్గా ఉండటం అట్లాంటి సన్నివేశాలు యాక్చువల్ నేను చెప్పినట్టు ఎందుకు అంటే టైం కూడా మార్నింగ్ షోకి నాకు యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారనుకున్నాను. బట్ ఇది ఎగ్జామ్స్ టైం వల్ల మార్నింగ్ షో వరకు యంగ్స్టర్స్ ఇది రాలేదు. సో డైరెక్ట్ నార్మల్ క్రౌడ్ వచ్చేసరికి ఆ వేరియేషన్ ఫస్ట్ హాఫ్ యూత్, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ అనే దాని మీద కొంచెం మిక్స్డ్ అనిపిస్తుంది. బట్ ఇది ఫస్ట్ షో సెకండ్ షో నుంచి మనం చూసుకుందాం ముందు నుంచి నేను అందరికీ చెప్తూనే ఉన్నాను. సో అక్కడ వచ్చేసరికి మా ఆడియన్స్ వచ్చారు కాబట్టి యాజ్ ఈజ్ రెస్పాన్స్ స్క్రీన్స్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఎస్పెషల్లీ తీసుకుని మనం ఒక టౌనిష్ మిడిల్ క్లాస్ సెట్ ఆఫ్ మైండ్ ఇది ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమా కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టి చేసిన సినిమా కాబట్టి ఫస్ట్ షో సెకండ్ షో 100% పికప్ అవుతున్నాను అంటున్నాం మేము. అది గట్టిగా అయ్యి ఈ రోజు కూడా ఇప్పుడు నేను వెళ్తున్న ఊళ్ళన్నీ కూడా వాళ్ళందరికీ ముందు వెళ్ళలేకపోయారు కదా, కావాలేకపోయారు కదా, ప్రమోషన్ అది ఇప్పుడు వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మీకు తెలియదు కదా. అంటే సినిమాలో డైలాగ్ ఉంది, ఇంత కామెడీ చేస్తున్న అవార్డు రాలేదు అన్నట్టు పెట్టారంట. కామెడీ చేస్తున్నంత కాదండి, కామెడీ చేస్తున్నంత కాదు. నేను సాధారణమైన మనిషిని. నాకు స్పెషల్గా ఏం చేయడానికి నాకు వెనక నేను సర్టిఫికేట్లోని ఈ లేవు అన్నట్టు చెప్పా. అది నిజమే కాబట్టి సరే. అంటే కెరీర్ బిగినింగ్ లో చూస్తేనో మన సీరియస్ చేస్తారు, సీరియస్ ఫ్యామిలీ సెక్టర్ ఇప్పుడు అసలు యూత్ ఓరియంటెడ్ అంటే కృష్ణుడు సినిమా వస్తున్నా టాపిక్ ఆ ఆడియన్స్ కి ఫంటాస్టిక్ గా వర్క్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ పాఠాలు చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ సో మ్యాగజైన్స్ అనేది ఒక ఆసక్తిగా మారింది. సో ఇదంతా అందరూ ఆడియన్స్కి దగ్గర ఉన్నట్టు రకరకాల జానర్స్లో స్లోగా సంపాదించుకున్నానండి. ఇదంతా కలిపి ఫుల్ ప్యాకేజ్ కింద త్వరలోనే అంటే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి సీను ఇది అయ్యేలాగా ఒక సినిమా త్వరలో తీస్తా. సో అందరూ ఆడియన్స్ పర్స్పెక్టివ్ చూస్తుంటే లైక్ అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఒక ఆర్క్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో డెఫినెట్లీ ఈ మనీషా క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ నాకు. అండ్ ఆయన కాల్ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నా పర్ఫార్మెన్స్కి కూడా చాలా స్కోప్ ఉంటుంది ఇందులో. సో యా డెఫినెట్లీ బోల్డ్గా ఉంటుంది కొంచెం ఆయనతో కంపేర్ చేస్తే. సిగరెట్ తాగారు, మందు కొట్టారు, ఎలా వచ్చింది? అది రియల్ లేదు, అది రియల్ సిగరెట్ రియల్ మందు లేదు కదా. సో ఎలా అనిపించింది అంటే మందు అంటే వాటర్ తాగాను, సిగరెట్ అంటే అది హర్బల్ సిగరెట్ చేసి ఇచ్చారు నాకు. సో నాకు అదే చెప్పారు కదా, శ్రీకృష్ణ గారి వాయిస్తోనే వచ్చింది కదా వార్నింగ్. విష్ణు గారు, సామజవర్గన్నా మీ కెరీర్లోకి అనుకుంటారా? అది పెద్ద సక్సెస్ అవడంతో ఆ తర్వాత మీరు అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయాలన్న డెసిషన్ తీసుకున్నారా? అలా ఏం లేదు అంటే అంత ముందు ఎక్స్పెరిమెంట్ అది చేసేవారు బాగా.
అంతకుముందు కూడా ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు వారంలో వస్తుంది. మీకు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చూసిన ఫీలింగ్ అంటే వారం రోజుల్లో వచ్చేస్తుంది థ్రిల్లర్. మళ్ళీ ఫుల్ థ్రిల్ అయిపోతారు. మళ్ళీ రెండో కలిపి ఇంకోటి అలా చేసుకుంటే వెళ్ళాలి కదండి అన్ని జానర్స్లో. సో నేను ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా అండర్లైన్గా ఏదో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో ఉండేలాగే చూసుకుంటారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అంటే ఈ సినిమా మొత్తంలో ఒక 15 సీన్లు ఉన్నాయి. సో అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ఏమన్నా అలాగే సినిమా తీసేసి రిలీజ్ చేయడం లేదా ఏమన్నా స్క్రిప్ట్లో రాసుకున్న సీన్లు ఏమన్నా షూట్ చేయకుండా ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే లేదు లేదు మ్యాక్సిమం ఎంత ఎఫర్ట్ పెట్టి కవర్ చేయగలుగుతాం అంతా చేసాం. బట్ కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి కదా, అలాంటి వాటి మీద కొంచెం డిస్కషన్ పెట్టుకుని కాల్ తీసుకుని అంత టైం దొరకలా. ఏం లేదు, వర్క్ అయితే ఫినిష్ చేసాం, వర్క్ అయితే చేసాం అనుకున్నట్టు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాం. 30 రోజుల్లో చేసి ఒక 10 రోజుల్లో చేస్తే ఎలా ఉంటుందో కొంచెం ఆ కష్టం ఇదైంది. అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలు చెప్పినట్టు హీరోగా ఏదో ఒక అవార్డుకి నామినేట్ అవ్వాలని చెప్పేసి రావాలని చెప్పేసి సో ప్రొడ్యూసర్ అంటే ఫస్ట్ డే కలెక్షన్ రెస్పాన్స్ మీరు సాటిస్ఫై అయ్యారు? చాలా సాటిస్ఫై అయ్యాము. ఎందుకంటే ప్రజలు దాన్ని చూసారు, కాల్ చేశారు. సో నేను ఎక్కడ మార్నింగ్ షో చూసి రివ్యూస్ చూసి సాటిస్ఫై అయ్యాను. సో దాని తర్వాత నాకు డిఫరెంట్ ఏరియాస్ నుంచి అందరూ ఫోన్ చేయడంతో పాటు పైగా చూస్తే కూడా నిమిషంలో ట్రెండ్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇంకా సినిమా నెక్స్ట్ 2 వీక్స్ కూడా కంప్లీట్గా మాకు విష్ణు గారు మేము అంతా 2 వీక్స్ Yeah, here was the last question. Because I can. Sir, we were happy to talk today. అయితే మీరు వేరే వాళ్ళ మీద డైలాగ్స్ వేయడం, పంచ్ లైన్స్ వేయడం చాలా మంది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో మీ మీద కూడా డైలాగ్స్ వేయించుకుంటారు. లైక్ ఏంటంటే డ్యాన్స్ వేస్తున్నాడు అంటే హౌ యూ ఎంకరేజ్ చాలా మంది తీసుకోరు మన మీద డైలాగ్ వేస్తూ ఉంటుంది. హౌ యూ ఫీల్ దట్ అది మైత్రి గీత మీరు కూడా వేసారు కదా పూర్తి నెక్స్ట్ మా సినిమాలో మీద దాంట్లో ప్రమోషన్ నుంచి మొదలెట్టాను. అంటే డైలాగ్స్ కూడా స్క్రిప్ట్లో రాసి కాకుండా మీరు మామూలుగా డైలాగ్ చెప్పినప్పుడు కూడా లోపల నుంచి ఏదో వచ్చినట్టు అంటే హీరోయిన్ కూర్చోబెట్టి చెప్పినప్పుడు కూర్చోబెట్టి ఇలా డైలాగ్ వేస్తారు కదా. సో అవి మీరే వేస్తారా? పర్ఫార్మెన్స్ అది చేయడానికి మమ్మల్ని పెట్టుకుంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా అండర్స్టాండ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆయన వదలాలి అనిపించదు కానీ లైట్ టైం అవుతుంది. బట్ యా బర్త్డే కేక్ అసలే 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.